హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోను సమాధానం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన మిరాయి టీజర్ గురించి భయ. నిజానికి నేను ఏమనుకుంటున్నానంటే నాకు తెలిసినందుకు ఇది ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో అని నేనైతే ఫీల్ అవుతున్నా భయ. టీజర్ చూసినప్పటి నుంచి నేను ఏదో మాట వరుసకు చెప్పట్లేదు, కానీ నిజంగా లిటరలీ నేను ఇప్పటి వరకు చూసిన టీజర్లలో ద బెస్ట్ టీజర్ ఇది కూడా ఒకటని చెప్పచ్చు. అలాగే హాలీవుడ్ రేంజ్లో ఉంది అంటే దాన్ని మాత్రం నిజమే భయ్య. నిజంగా నాకు ఎలా అనిపించిందంటే ఒక మైథాలజీ స్టోరీతో ఒక ఫ్యాంటస్టిక్ స్టోరీని కలిపితే ఎలా ఉంటుంది అలా అనిపించింది భయ్య. నాకైతే కొన్ని సీన్లకైతే గూస్ బంప్స్ అని చెప్పచ్చు. అలాగే మంచు మనోజ్ గారిని చూసిన తర్వాత నాకు మళ్ళీ ఆయన కంబ్యాక్ ఏ రకంగా ఇస్తారు అంటే భైరవం సినిమా ఇప్పుడు 31న రిలీజ్ కాబోతుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు భైరవం సినిమాతో ఒక 50% మాత్రమే కంబ్యాక్ ఇస్తారు. కాకపోతే 100% మనకి ఖచ్చితంగా మనకు మిరాయి సినిమాతో ఇస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా తెలిసిపోతుంది భయ్య ఆ టీజర్ చూసిన తర్వాత. నీ అవ్వ నిజంగా నేను ఇది మాత్రం ఊహించలేదు ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. అంటే నేను అనుకున్నాను, కానీ మన హనుమాన్ సినిమా తర్వాత అలాంటి సినిమా చేస్తున్నాడు ఓకే, అలాంటి అంటే సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు ఓకే, అదంతా బాగానే ఉంది. కాకపోతే ఎలాంటి సినిమా చేస్తాడు అంటే ఏ రకంగా మనకు చూపిస్తాడు అనుకున్నా. కాకపోతే ఈ టీజర్ చూసిన తర్వాత నాకు ఎటువంటి డౌటు లేదు భయ్య. అసలు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, అది కూడా 1000 కోట్లకి తక్కువ అయ్యే ప్రసక్తే ఉండదు ఈసారి మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే అసలు మనం హనుమాన్ సినిమాతోనే చూసాము 350 కోట్లు 450 కోట్ల దాకా వచ్చింది. అంటే 350 నుంచి 450 కోట్ల దాకా వచ్చింది. మరి ఈ సినిమాకి ఇంకా భారీ అంచనాలతో ఉంటారు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు. అయితే ఈ సినిమా మనకు 5 సెప్టెంబర్లో అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ టీజర్ గురించి నేను చెప్పింది నిజమో కాదో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో టీజర్ కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే మనోజ్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో కూడా చెప్పండి భయ్య.